హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో స్పేస్ ఎక్స్ పేరు తెలియని వారు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. నాసా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతోంది. వేలాది స్టార్లింక్ శాటిలైట్లతో ప్రపంచానికి ఇంటర్నెట్ అందిస్తోంది. ఒకరోజు మనుషులను అంగారక గ్రహంపై స్థిరపరచాలని కలలు కంటోంది. కానీ మీకు తెలుసా, ఒకప్పుడు స్పేస్ ఎక్స్ దగ్గర కేవలం 6 వారాల డబ్బు మాత్రమే మిగిలింది. ఇంకో ర్యాకెట్ విఫలమైతే కంపెనీ శాశ్వతంగా మూతపడే పరిస్థితి. అలాంటి స్థితి నుండి ప్రపంచంలోనే అత్యంత విలువైన స్పేస్ కంపెనీగా ఎలా ఎదిగింది ఇప్పుడు తెలుసుకుందాం. నేడు స్పేస్ ఎక్స్ విలువ లక్షల కోట్ల రూపాయలకు చేరువలో ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ స్పేస్ కంపెనీగా గుర్తింపు పొందింది. కానీ ఈ విజయం వెనుక ఎన్నో వైఫల్యాలు, నిద్రలేని రాత్రులు, కోట్ల డాలర్ల నష్టాలు దాగున్నాయి. ఈ కథలో ప్రధాన పాత్రధారి ఎలన్ మస్క్. ఆయన లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడం కాదు, భూమిపై ఏదైనా విపత్తు వచ్చినా మానవ జాతి అంతరించిపోకుండా మరో గ్రహంపై మనుషులను స్థిరపరచాలనే మహాస్వప్నం. 1999లో ఎలన్ మస్క్ ప్రారంభించినటువంటి పేపాల్ అద్భుత విజయాన్ని సాధించింది. ఆన్లైన్ చెల్లింపుల ప్రపంచాన్ని మార్చేసింది. కానీ సంస్థలో జరిగిన అంతర్గత విభేదాల కారణంగా మస్క్ CEO పదవిని కోల్పోయారు. అయితే అక్కడితో ఆగిపోయేవారు. కానీ ఎలన్ మస్క్ మాత్రం మరో కల గురించి ఆలోచిస్తున్నాడు. అది అంతరిక్షం. మనుషులను మార్స్కు పంపడం, అంతరిక్ష ప్రయాణ ఖర్చును భారీగా తగ్గించడం. 2002లో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ అనేటువంటి సంస్థను ఆయన ప్రారంభించాడు. తర్వాత అదే స్పేస్ ఎక్స్ గా ప్రపంచానికి పరిచయం అయింది. ఆ సమయంలో అంతరిక్ష రంగం పూర్తిగా ప్రభుత్వ సంస్థల ఆధీనంలో ఉండేది. నాసా, రాస్కోమోస్, ESA వంటి సంస్థలే అంతరిక్ష మిషన్లు నిర్వహించేవి. ఒక ప్రైవేట్ కంపెనీ రాకెట్లు తయారు చేస్తానంటే చాలా మంది నవ్వుకున్నారు. కానీ మస్క్ ఒక విషయాన్ని గుర్తించాడు. రాకెట్ల తయారీ ఖర్చు చాలా ఎక్కువగా ఉండడం వల్లే అంతరిక్ష ప్రయాణం ఖరీదైందిగా మారింది. అదే రాకెట్లను మళ్లీ ఉపయోగించగలిగితే ఖర్చు భారీగా తగ్గుతుందని భావించాడు. ఈ ఆలోచనతో ఫాల్కన్ 1 రాకెట్ అభివృద్ధి ప్రారంభమైంది. చిన్న రాకెట్ అయిన స్పేస్ ఎక్స్ భవిష్యత్తు మొత్తం దానిపైనే ఆధారపడింది. 2006లో ఫాల్కన్ 1 మొదటి ప్రయోగం జరిగింది. కానీ అది విఫలమైంది. రాకెట్ లక్ష్యాన్ని చేరకముందే కూలిపోయింది. 2007లో రెండో ప్రయత్నం జరిగింది. ఈసారి కూడా విఫలమైంది. పెట్టుబడిదారులు ఆందోళన చెందడం ప్రారంభించారు. ఇక 2008లో మూడో ప్రయోగం. అది అందరి ఆశలు ఫాల్కన్ 1 పైనే ఉన్నాయి. కానీ మరోసారి రాకెట్ కక్షను చేరకముందే పేలిపోయింది. 3 వరుస వైఫల్యాలు, $100 మిలియన్ నష్టం. స్పేస్ ఎక్స్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అదే సమయంలో మస్క్ పెట్టుబడి పెట్టిన టెస్లా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. 2008 ఆగస్టు 3 స్పేస్ ఎక్స్ చరిత్రలో అత్యంత కీలకమైన రోజు అది. కంపెనీ ఉద్యోగులందరినీ కూడా సమావేశానికి పిలిచాడు ఎలన్ మస్క్. ఆ సమావేశంలో ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ స్పేస్ ఎక్స్ ఉద్యోగులు గుర్తు చేసుకుంటారు. స్పేస్ ఎక్స్ కోసం నా దగ్గర ఉన్న ప్రతి దాన్ని పెట్టాను. డబ్బు మాత్రమే కాదు, నా సమయం, నా భావోద్వేగాలు, నా జీవిత లక్ష్యం అన్నీ దీనిలోనే ఉన్నాయి. మనం ఇప్పటికే 3 సార్లు విఫలమయ్యాం. కంపెనీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా క్లిష్టంగా ఉంది. మన దగ్గర కేవలం 6 వారాల సమయం మాత్రమే ఉంది. ఈసారి గెలుస్తామా లేక పూర్తిగా ఓడిపోతామా అన్నది ఇప్పుడు తేలిపోతుంది అని మస్క్ చెప్పారు. ఆ మాటలు ఉద్యోగులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఎవరూ వెనక్కి తగ్గలేదు. రాత్రింబవళ్లు కష్టపడి 4వ ప్రయోగానికి సిద్ధమయ్యారు. 2008 సెప్టెంబర్ 28 ఫాల్కన్ 1 4వ ప్రయోగం జరిగింది. స్పేస్ ఎక్స్ చరిత్రలో అత్యంత కీలకమైన క్షణం అది. రాకెట్ విజయవంతంగా కక్షలోకి చేరింది. ఒక ప్రైవేట్ కంపెనీ అభివృద్ధి చేసిన ద్రవ ఇంధన రాకెట్ తొలిసారిగా భూమి కక్షను చేరిన చారిత్రాత్మక ఘట్టం అది. ఆ విజయంతో స్పేస్ ఎక్స్ కు ఊపిరొచ్చింది. కొద్ది నెలల తర్వాత నాసా మంచి $1 బిలియన్ కాంట్రాక్ట్ దక్కింది. అదే స్పేస్ ఎక్స్ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత ఫాల్కన్ 9 వచ్చింది. డ్రాగన్ క్యాప్సూల్ వచ్చింది. అంతరిక్షంలోకి సరుకులు పంపడం మొదలుపెట్టింది. తర్వాత వ్యోమగాములను కూడా పంపింది. కానీ స్పేస్ ఎక్స్ అసలు విప్లవం రాకెట్లను తిరిగి భూమిపై ల్యాండ్ చేయడంలో ఉంది. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న పనిని స్పేస్ ఎక్స్ సాధించింది. ఫాల్కన్ 9 మొదటి దశ రాకెట్లు తిరిగి భూమిపై ల్యాండ్ అవ్వడం ప్రారంభించాయి. అదే అంతరిక్ష ప్రయాణ ఖర్చును భారీగా తగ్గించింది. ఇక స్టార్ లింక్ ప్రాజెక్టు ద్వారా వేలాది శాటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టి ప్రపంచవ్యాప్తంగా హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తోంది. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ దృష్టి స్టార్ షిప్ పై ఉంది. ఇదే భవిష్యత్తులో మనుషులను చంద్రుడికి, ఆ తరువాత అంగారక గ్రహానికి తీసుకువెళ్లే భారీ అంతరిక్ష నౌక. ఎలన్ మస్క్ కల కూడా అదే. జీవితకాలంలోనే మార్స్పై తొలి మానవ కాలనీని చూడాలని కోరుకుంటున్నారు. ఈ రోజు స్పేస్ ఎక్స్ ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ స్పేస్ కంపెనీగా ఎదిగింది. ఒకప్పుడు 6 వారాల్లో మూతపడే స్థితిలో ఉన్నటువంటి కంపెనీ ఇప్పుడు అంతరిక్ష భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి చేరుకుంది.
మొత్తానికి స్పేస్ ఎక్స్ కథ కేవలం రాకెట్ల కథ కాదు, అది ఒక కల కథ. 3 వైఫల్యాల తర్వాత కూడా వదులుకొని పట్టుదల కథ. ప్రపంచం అసాధ్యమైన పనిని సాధ్యం చేసిన కథ. ఒక వ్యక్తి కల ఎంత పెద్దదైతే ప్రపంచాన్ని అంతగా మార్చగలదని నిరూపించిన కథ.